చైనాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది మరణించారు. మధ్య చైనాలోని హువాన్ ప్రావిన్స్లో ఈ రోజు ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. 56 మంది పర్యాటకులతో వెళ్తున్న ఈ బస్సు అదుపు తప్పి రోడ్డుకు పక్కనే ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. ఆ వెంటనే ట్యాంకర్ నుంచి చమురు లీక్ అవడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పర్యాటకుల్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.没的，带儿子过来，一封告诉。赶快报警！赶快报警！你怎么看着黑的？我操，拍的清不清呀？చైనాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది మరణించారు. మధ్య చైనాలోని హువాన్ ప్రావిన్స్లో ఈ రోజు ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. 56 మంది పర్యాటకులతో వెళ్తున్న ఈ బస్సు అదుపు తప్పి రోడ్డుకు పక్కనే ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. ఆ వెంటనే ట్యాంకర్ నుంచి చమురు లీక్ అవడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పర్యాటకుల్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.没的，带儿子过来，一封告诉。赶快报警！赶快报警！你怎么看着黑的？我操，拍的清不清呀？